శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదంటారు. కానీ అక్కడ మాత్రం శివయ్య నీడలో ఇసుక మాఫియా రంకెలేస్తోంది. అక్రమాలను అరికట్టాల్సిన టీఎస్ఎండీసీ ధృతరాష్ట్ర పాలనకే పరిమితమైందా? ఇసుక దొంగల బరి తెగింపుకు ఇంటి దొంగల సపోర్టే కారణమా? టీవీ9 నిఘా ఆపరేషన్లో అక్రమాల పుట్ట కదిలింది. బినామీ కాంట్రాక్ట్లు, అక్రమ కలెక్షన్లలో ఎమ్మెల్యేల అధర్మ వాటాల పర్వం బట్టబయలైంది. సర్కార్ సదాశయానికి మేడిగడ్డ ముసుగులో గండి కొడుతున్న కాళేశ్వరం క్వారీ మాఫియాపై టీవీ9 నిఘా రిపోర్ట్. నల్లతాచులా నిగనిగలాడుతున్న ఈ రోడ్డు సర్కారీ వారి రోడ్డు. సర్కారీ రోడ్డును సగం కాదు, సగానికి పైగా ఆక్రమించిన లారీలు వందల్లో కాదు, వేల సంఖ్యలో నిత్యం ఇలా బారులు తీరుతాయి. ఇటు వెళ్లాలన్నా అటు వెళ్లాలన్నా ఇతర వాహనదారుల పాట్లు అన్ని ఇన్ని కావు. ఇదిగో ఈ దృశ్యాలు చూడండి. ఇది ఏ కొండకు వెళ్లే బండల దారి. రాళ్లు రప్పలు తేలిన ఈ దారి సర్కారు వారి రోడ్డు. నల్లతాచులా నిగనిగలాడాల్సిన రోడ్డు ఇసుక లారీల మూలంగా ఇట్ట శత్రువులుగా మారింది. ఉత్తర తెలంగాణలో పట్టపక్కా లేకుండా ఉరకలేస్తున్న ఇసుక మాఫియా, లారీ మాఫియా ధ్వంసరచనకు ఇవి మచ్చుకు కొన్ని నిదర్శనాలు మాత్రమే. సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన ఇసుక పాలసీకి టీఎస్ఎండీసీ సాక్షిగా గండి కొడుతోంది ఇసుక మాఫియా. ఈ దృశ్యాలు ఏ ఏజెన్సీ ప్రాంతాల్లోనివి కావు. ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వరంకు కూతవేటు దూరంలో ఇసుక మాఫియా ఇలా రంకెలేస్తోంది. ఓవైపు గోదావరి గుండెలపై క్రేన్లతో కవాతు చేస్తూ, మరోవైపు దినారాత్రులు లారీల దౌడ్తో పచ్చని పల్లె బతుకుల్ని చిత్రం చేస్తూ ఇసుక మాఫియా కోట్లు దండుకుంటుంది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టుతో నీళ్లు పారడం మాటేమో కానీ బ్యాక్ వాటర్ స్టోరేజీ ముసుగులో అక్రమాల వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ నీడలో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. అవినీతి అధికారులు, పోలీసులు వారికి వంత పాడుతున్నారు. దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్టు బడాబాబులు బినామీల పేరిట క్వారీలు నిర్వహిస్తున్నారు. బడాబాబుల లీలలు అన్ని ఇన్ని కావిక్కడ. తమ అక్రమాల పుట్ట పగలకుండా, అక్రమార్జన చిట్టా సర్కార్ కంట్లో పడకుండా నిజాన్ని పాతరేస్తున్నారు. అడిగిన వాళ్లపై, అడ్డుకున్న వాళ్లపై ఖాకీలను ఉసిగొలిపి కేసులతో బెదిరిస్తున్నారు. తమ అన్నంలో మన్ను పడుతుందని జనం గొల్లుమంటుంటే, బడాబాబులు మాత్రం కడుపులో చల్ల కదలకుండా అధర్మంగా కోట్లల్లో లాభాలు, కమిషన్లు దండుకుంటున్నారు. ఇవి ఆరోపణలు కావు, అవాస్తవాలు అంతకన్నా కాదు. కాళేశ్వరం పరిసర గ్రామాల ప్రజలు కుండబద్దలు కొట్టి చెప్తున్న నిజాలు. ఇసుక మాఫియా దాష్టికాలకు చిత్రమవుతున్న పల్లెల గుండె చప్పుళ్ళు. అంటుకున్న అన్నంలో కూడా దుమ్ము వాడుతుంది. ప్రజాప్రతినిధుల వెహికల్స్ కానీ వాళ్ళ క్వారీలు కానీ ఉండడం వల్ల పోలీసులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఇది జలం మాట. కాళేశ్వరం క్వారీలో అసలు ఏం జరుగుతోంది? మేడిగడ్డ నీడలో ఇసుక మేటల వెనక ఏ కుతంత్రం జరుగుతోంది? నిగ్గు తేల్చడానికి క్వారీల బాట పట్టింది టీవీ9 నిఘా టీం. రోడ్లు, రీచ్లు, చెక్ పోస్టులు ఎక్కడ కదిలించినా అవినీతి కట్టలు తెగింది. జనాన్ని కదిపితే కన్నీళ్ల మత్తడి కనిపించింది. టీవీ9 నిఘా ఆపరేషన్లో ఇసుక మాఫియా ముసుగు తొలగింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న తెగింప, ధనబలం, కండబలంతో సామాన్యుల నోరు కట్టేయచ్చనే బరి తెగింప, ఏ ధైర్యం, ఎవరి అండదండలతో ఇసుకాసురులు దమ్ము చూపిస్తున్నారు. జనం నోళ్లలో దుమ్ము కొట్టడమే కాదు, గోదావరి గుండెల్లో గుణపాలు దింపుతున్నారు. కాళేశ్వరం క్వారీల్లో అడుగడుగున అక్రమాలే కదం తొక్కుతున్నాయి. టీఎస్ఎండీసీ ధృతరాష్ట్ర వైఖరి వహిస్తుందా? అక్రమార్కులతో అంటకాగుతోందా? టీవీ9 నిఘాకు చిక్కిన నిజాలు గొల్లుమంటున్న జనం గోడు వాస్తవాలకు అద్దం పట్టాయి. కాళేశ్వరం పరమశివుడు కొలువైన ముక్తిధామం. త్రివేణి సంగమం,
భక్తుల కొంగు బంగారం. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ఈ చోటనే. కాళేశ్వరం దిగువన గోదావరిపై మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బ్యాక్ వాటర్ స్టోరేజీ కోసం ఇసుక తరలింపుకు ప్రభుత్వం 25 క్వారీలకు అనుమతిచ్చింది. అంతే, కాళేశ్వరం, పూసుకుపల్లి, పలుగుల, బద్దలపల్లి, కుదురుపల్లి, కుంట్లూరు, మహదేవ్పూర్లలో క్వారీయింగ్ కదం తొక్కింది. టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇక్కడంతా దోనెంబర్ దందా రాజ్యమేలుతోంది. టీఎస్ఎండీసీకి డీడీ కట్టినా కట్టకున్నా సరే లోడ్ రెడీమేడ్. డీడీ ధర 7,500. అదనంగా 1000 కొడితే మరో 3 టన్నుల ఇసుకేస్తారు. ఎంత కావాలంటే అంత ఓవర్లోడ్ చేసేస్తారు. వే బిల్లులు, చెక్పోస్టులు తూతు మంత్రం బాపతి. నెంబర్ ప్లేట్లు మార్చి ఒకే పర్మిట్తో 4-5 లారీల్లో అక్రమ రవాణా సాగుతోంది. అధికారుల కళ్లు గప్పేందుకు నెంబర్ ప్లేట్లపై అంకెలు చెరిపేస్తున్నారు. క్వారీలకు ఎడాపెడా అనుమతి ఇచ్చేశారు. కానీ తగినన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. చేసిన చోట అవినీతి పరుగులు తీస్తోంది. పేరుకే చెక్ పోస్ట్, కానీ ఇక్కడ ఎవరు ఏ లారీని చెక్ చేసిన దృశ్యాలు మచ్చుకైనా కనిపించవు. వచ్చావా, 100 ఇచ్చావా, వెళ్ళావా, అంతే ముచ్చట. ఎంత ఓవర్లోడ్తో వెళ్లినా ఏం పర్వాలేదు. తనిఖీలు తూతు మంత్రమే అని సెలవిచ్చారు క్వారీ ఏజెంట్లు. కూడా అంత ఇబ్బంది ఏం పెట్టింది ఓవర్లోడా ఆల్రెడీ 2-3 కొట్టిరంటారు డ్రైవర్లు. అట్లా కామన్గా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇక అది కామన్ ఇక రోడ్డు మీద. మరీ ఉండకుండా పూర్తిగానే ఉండడం అనేది ఉండదు, ఉంటారు. సో మీరు అన్నట్టు కరీంనగర్ బెస్ట్గా ఎవరు పట్టుకోరంటే ఈ రోడ్లు చెక్ పోస్ట్ కదా ఉన్నాయి, కానీ చెల్తా పట్టుకోరు. పైసలు ఇచ్చిపోతే అది అయిపోతా అన్నట్టు. అటు వదులుతలేరట, కేసు రాస్తా అన్నట్టు. వచ్చాడు బండ్లు ఇక్కడ ఎంత ఇవ్వాల్సి వస్తుంది చెక్ పోస్ట్. ఇక లారీ ఓనర్లకు తెలిసి ఉంటుంది ఆటోమేటిక్. మనం చెప్పాల్సిన పనులు. ఈయన మరో అసలు ముచ్చట కూడా చెప్పారు. ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పే లోగుట్టును బయట పెట్టాడు. వెనుక లారీలు వెళ్తుంటే ముందు కార్లలో ఓనర్లు వెళ్తారట. ఎక్కడైనా తనిఖీలు తారసపడితే డ్రైవర్లను అప్రమత్తం చేస్తారట. ఇలా పైలటింగ్ సిస్టంతో అక్రమ రవాణాకు అడ్డే ఉండదని సెలవిచ్చాడు. ఇప్పుడు చాలా మంది పక్క కార్లలో వేస్తాను. వేసినప్పుడు వాళ్ళు ఇట్లా ఓనర్లు కార్లు తీసుకొని వచ్చి ముంగట కొద్దిగా సెక్యూరిటీగా చూసుకుంటూ వెళ్తాను. అట్లా పైలట్ జాగ్రత్త, నైట్ పూటనా లేకుంటే ఏదో టైం 3-4 బండ్లు వచ్చారంటే కంపల్సరీ వస్తారు అవుట్ టైంలో. గోదావరిలో అక్రమ క్వారీయింగ్, రైతుల పొలాల్లో బలవంతంగా ఇసుక డంపింగ్, ఓవర్లోడింగ్, ఇలా అడుగడుగున అక్రమాలే. మరోవైపు నిత్యం వేలాది లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే నేతలు, అధికారులు ఏం చేస్తున్నారు? క్వారీని అజమాయిషి చేసే ఓ పెద్దాయిని కదిలిస్తే ఈ దందా వెనుక పెద్దల హస్తం ఏ రేంజ్ లో ఉందో గుట్టు విప్పుతాడతను. ఈ రీచులలో పోతానని తెలిసింది. పుట్టమది పార్ట్నర్షిప్ ఉన్నాడు కదా, కుంట్లం షేర్ ఉన్నది. కుంట్లం 1, 2, 3 3 చల్ల ధర్మారెడ్డి. ఆయన గురించి తెలియదు, కానీ మనకి ఈయనకైతే ఇలా పార్ట్నర్షిప్ ఉన్నదట, షేర్. ఇది మ్యాటర్. కాళేశ్వరం కారీల మాటున అక్రమాలు, అవినీతి మీటర్ రోజు రోజుకు పెరుగుతోంది. అవినీతిని అడ్డుకోపోతే తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని వాపోతున్నారు స్థానికులు. బడాబాబుల ఒత్తిళ్లు ఏ రేంజ్ లో ఉంటున్నాయో కుండబద్దలు కొట్టారు. లారీల వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఇక్కడ బాగా రోడ్లు నాశనం కావడం జరుగుతుంది. అలాగే ఈ రోడ్లపైన ఉన్న కంకర్రాళ్ళు అవి మనుషులకు తాకడం కానీ, ఈ షాపులలో ఉన్న వాళ్ళకు కూడా తాకడం జరుగుతుంది. అయితే దీనిపైన మేము మేము ముందుకొచ్చి రోడ్లపైన ధర్నాలు చేసినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు కానీ ఇటు నుంచి మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి. మా ధర్నాలను అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ప్రజాప్రతినిధుల వెహికల్స్ కానీ వాళ్ళ క్వారీలు కానీ ఉండడం వల్ల వాళ్ళు పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావడం వల్ల పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఇసుకాసులతో అధికారులు కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తొలగింపు ఉద్దేశం మంచిది, కానీ సర్కార్ ఆశయానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల వల్ల సర్కార్కు లాభం సంగతేమో కానీ ఇసుక మాఫియా విధ్వంసంతో అపార నష్టం జరుగుతుందనేది పబ్లిక్ టాక్.
టీఎస్ఎండిసి అధికారులు కూడా ఇసుక క్వారీ నాయక కాంట్రాక్టర్లతో కుమ్ముక్కైనరా అన్నట్టుగా ప్రజల్లో ఒక అభియోగం ఉన్నది. మరి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే గత 2 నెలల నుండి ఇసుక క్వారీలు ప్రతిరోజు సుమారు 1000 నుండి 1500 లారీలు పోతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. దాని మీద ఎలాంటి చర్యలు లేవు. మరి దీని మీద ఇప్పటికైనా పట్టించుకోవాలి. మామూళ్ళ కోసం ఆలోచించేటువంటి అధికారులపైన కూడా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో నిజాయితీ పాలన వస్తుంది. ఇసుక లారీల వల్ల పల్లె జీవితం ధ్వంసమవుతోంది. మాయిదారి లారీలు రోడ్లను సత్రులు చేసేస్తున్నాయి. ఎప్పుడు ఏ లారీ ఇంటి మీదకి దూసుకొస్తుందోనని జనం హడలిపోతున్నారు. లారీలను బంద్ చేస్తారా లేక మా బతుకుల్ని వాటి కింద సమాధి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. లారీలు చేయబట్టి మాకు పెద్ద పరేషాన్ అవుతుంది. మా రోడ్ల పొంటి పక్క పొంటి ఇండ్లు ఉన్నాయి. మాకు ఈ దుమ్ము దువారము ఈ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఆచిపోవటానికి బాగా తిప్పలు అవుతుంది. మాకు ఏ నైట్ వచ్చైనా కానీ ఏ లారీ కుదికిపోయేది మాకు తెలియదు. ఎవరు పట్టించుకుంటలేరు. ఈ హనుమాన్ నగరు మాకు బాగా లారీలు చేయంగా బాగా ఇబ్బంది ఉన్నది. పిల్లలకు మాకు అందుకున్న వంట మీద కూడా దుమ్ము వారుతుంది. మేము బతికే స్థితిలో లేవు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మా కోళ్ళు చస్తాయి, కుక్కలు చస్తాయి. పిల్లలకు బాగా ఇబ్బంది ఉన్నది. లారీలు వద్దంటే ఊరుకుంటలేరు. మమ్మల్ని ఏ అధికారుడు కూడా పట్టించుకుంటలేడు. అందుకున్న అన్నంలో కూడా దుమ్ము వారుతుంది. దుమ్ము కోళ్ళు కుక్కలు చస్తాయి. మేము ఇక్కడ మంచాలు వేసుకుని పైన రాళ్ళు లేచి పడతాయి. అగో మొన్న ముసలమ్మ కాలుకు దెబ్బ తాకింది. మాకైతే ఈ లారీలు ఈ రోడ్డుకు నడవద్దు. ఓవైపు గోదావరిలో ఇసుక తోపిడి, మరోవైపు లారీల విధ్వంసంతో కాళేశ్వరం పరిసర గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా ఆగడాలకు కళ్లం వేస్తారా? సర్కార్ ఆశయానికి ఖజానాకు తూట్లు పడుస్తున్న అక్రమార్కుల భరతం పడతారా? ఇటు తెలంగాణలో అటు ఏపీలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియా ఓ తెగులుగా మారింది. అధికారులను మచ్చిక చేసుకోవడమే ఇసుకాసుర్ల మంత్రం తంత్రం. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికార యంత్రాంగం తూతూ మంత్రం తనిఖీలతో అక్రమాలకు ఫుల్ కార్పొరేషన్ ఇస్తుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విశాఖ సర్పనదిపై ఇసుక మాఫియా పడగ విప్పిన వైనం TV9 నిఘా నేత్రం క్లిక్కుమనిపించింది. ఇది విశాఖ జిల్లాలోని సర్పనది. కొండలు కోనలు దాటుతూ చోడవరం, నర్సీపట్నం, మాకవరపాలెం మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. వేసవిలో ఇక్కడ నీటి ఎద్దడి మామూలే. ఈ పరిస్థితిని ఇసుక మాఫియా క్యాష్ చేసుకుంటోంది. నదిలో నీళ్లు లేవు సరే, కనుచూపు మేరలో ఇసుక మేటలిలా స్పష్టంగా కనిపిస్తుంటే గనుల శాఖ అధికార గనులు మాత్రం ఈ నదిలో ఇసుకే లేదని పచ్చింకుతో సర్టిఫై చేసేశారు. వాల్టా చట్టం నిబంధనల మేరకు ఇసుక నిల్వలు లేవన్నది సదరు అధికారుల లాజిక్. నిబంధనల మేరకు నిల్వలు లేవని వదిలేశారో లేక కావాలనే ఈ టేపు కన్నేయడం లేదో కానీ మొత్తానికి ఇసుక మాఫియాకు ఊతమిచ్చారు. ఇదిగో సర్పనది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారిలా. మాకవరపాలెం దగ్గర పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా ఇలా ఇసుకను తోడేస్తున్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో లోడ్ల కొద్దీ అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగచాటు దందా కదా, ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా గోతులు తవ్వుతున్నారిలా. ఏకంగా రివర్ బెడ్ కూడా తూట్లు పొడిచారు. క్వాలిటీ ఇసుకొస్తుందని నీటి ఊటల్లో సైతం గుణపాలు దింపుతున్నారు. ఇసుక మాఫియా సర్పనదిని కొల్లగొడుతున్న వైనాన్ని TV9 టీం కెమెరాలో బంధించింది. అంతే, కెమెరాను చూసిన ఇసుక మాఫియా అనుచరులు కాళ్లకు బుద్ధి చెప్పి పరుగులు తీశారు. చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కున్నారు. మరికొందరు ట్రాక్టర్లో తుర్రుమని పారిపోయారు. ఎండాకాలంలో అడ్డు అదుపు లేకుండా సాగే ఈ అక్రమ తవ్వకాలు వానాకాలంలో గండంగా మారడం ఖాయమంటున్నారు నిపుణులు. వరదలు ఉప్పొంగి ఊళ్లు మునిగే ప్రమాదం ఉందంటున్నారు. సర్పనదిలో 8 చోట్ల 7-8 కిలోమీటర్ల మేర అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ అక్రమాలు ఇలా కళ్లకు కనిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఆల్ ఈజ్ వెల్ అని సెలవిస్తున్నారు. తమ నిర్వాకం నిఘా నేత్రంలో రికార్డవుతుందనుకున్నారో, కెమెరాను చూశాక డ్యూటీ గుర్తుకొచ్చిందో కానీ ఓ ట్రాక్టర్ నాపి అధికార దర్పం చూపారు వీఆర్ఓ. బాబు రా, TV9 ఫోటో తీస్తున్నారు, రండి ఫోటో తీసుకుందరు కానీ
ఇంకా ఏం కాదు, రండి ఇక్కడ రండి, పర్మిషన్ ఉంటే పట్టండి, లేకపోతే మీరు బండి వదిలేసి బండి సీట్ ఆఫీస్కి పట్టిపోతండి. సత్యబాబు బండి పట్టుకెళ్ళండి, బండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి, డ్రైవర్తో చెప్పండి. గనుల శాఖ వాళ్ళు చెప్పేసారు, వచ్చారు చూసారు, ఇసుక లేదన్నారు. వీళ్ళు ఏంటంటే గొయ్యి తవ్వుకుని మళ్ళీ అది కప్పేసుకుని మళ్ళీ మ్యాటర్ అవుతుందని మళ్ళీ తీసి అలా పొరలకి తీసి అక్కడక్కడ గోతులు పెట్టి తీయడం జరుగుతుందండి. మేజిస్ట్రేట్ కోర్టుకు అని చెప్పారు. తర్వాత R&B వర్క్స్, లైన్ వర్క్స్, తన లోకల్గా కొన్ని వాళ్ళకి కూడా ఇస్తున్నారు సార్. ఇక్కడ జనరల్గా ఇక్కడైతే మటుకు ఇక్కడ నుంచి ఏమి డైరెక్ట్గా ఏమి వెళ్ళటం లేదు సార్. ఇది మనకి ఇక్కడైతే మటుకు జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు పర్మిషన్ చేస్తా చూసుకుని పంపిస్తున్నామండి. పర్మిషన్ లేదంటే మటుకు కేసులు బుక్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ రీసెంట్గా 2 కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మాత్రమే కొందరికి ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చామని సమర్థించుకుంటున్నారు అధికారులు. వాళ్ళకి కలెక్టర్ గారి శాంక్షన్ ఏదైంది, ఏ శాంక్షన్ ఇచ్చారు అవి చూసుకొని మేము వాళ్ళకి ఎంత యూనిట్లు కావాలని తెస్తాం. ఇచ్చిన తర్వాత మేము తలయారులని వాళ్ళని పెడుతున్నాము. అనాథరైజర్గా అంటే ఇచ్చినప్పుడు కూడా మేము ట్రాక్టర్ నెంబరు, తర్వాత డ్రైవర్ పేరు, ఆధార్ నెంబరు అవన్నీ తీసుకొని ఒక ప్రొసీడింగ్ లెటర్ తెస్తున్నాను. ఇచ్చినప్పుడు అవి రోజుకి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 దాకా, మిగతా టైంలో మేము ఇవ్వలేదు. చేస్తే ఎక్కడున్నా సరే పట్టుకొని వాళ్ళకి పెనాల్టీ వేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు తెలుసు ISL ఉంది, NTR హౌసింగ్ ఉంది, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి, కల్వర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మండలంలో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. అది అంత తప్పించి ఎవరికి సింగిల్గా ఇవ్వటం అనేది ఒక ఇసుక కూడా ఇవ్వట్లేదు. అభివృద్ధి పనులు తప్పించి ఎవరికి ఇవ్వట్లేదు. కరెస్టే ప్రజావసరాల కోసం ఉచితంగా ఇసుకను తీసుకోవచ్చని సర్కార్ వరం ఇచ్చింది. బాత్రూం కట్టుకుంటాం, బండెడి ఇసుక కావాలంటే 1,00,000 ప్రశ్నలేస్తారు అధికారులు. కానీ ఇసుకాసురులు తోడేళ్లలా నదిని తవ్వేస్తుంటే చర్యలు తీసుకోవడం కాదు కదా, కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయరని చెప్తున్నారు స్థానికులు. ఒకవేళ ఏ ట్రాక్టర్నైనా పట్టుకున్నారంటే ముట్టుకున్నంత సేపట్లో బండి బయటకు వచ్చేస్తుందట. మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ SI గారు అయితే స్పందిస్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం ఏమీ న్యాయం జరగటం లేదండి. ఆయన వచ్చినప్పుడు పిలిచినప్పుడల్లా వస్తున్నారు, కానిస్టేబుల్ పంపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినా వితిన్ ½ an hourకి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు. అంతేగాని పర్మనెంట్గా వాళ్ళు ఏమి చర్య తీసుకోవటం లేదు. ఏమంటే మాకు దాని మీద హక్కు లేదు, పోలీస్ కేసు పెట్టడానికి, అది ఓన్లీ రైట్స్ MRO గారికి అని ఆయన చెప్పారు. దానివల్ల MRO గారు అయితే ఏమి చర్య తీసుకోవటం లేదు. మొన్న రీసెంట్గా JCB పట్టుకున్నారండి. అది ఏ విధంగా వదిలిపెట్టారో తెలియదు. ఏమన్నా ట్రాక్టర్లు పట్టుకున్నా, లారీలు పట్టుకున్నా ఫైన్ ఎంత వేస్తున్నారు, ఏ లారీ నెంబరు ఏంటనేది తెలియదు. రెవెన్యూ అధికారుల బాటలోనే కాకేలు సైతం ఇసుక అక్రమ దందాను లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అయితే పోలీసోళ్లు మాత్రం కేసులు కడుతున్నాం, గస్తీ గట్టిగా చేస్తున్నాం అంటున్నారు. ఈ మధ్యకాలంలో అయితే మాత్రం దాదాపు 9 కేసుల వరకు మేము రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీనికి కన్సర్న్ కోర్టు తాలూకా పర్మిషన్ తెచ్చుకొని వెహికల్స్ వాళ్ళు కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. రాత్రులు ఇంతకుముందు అయితే గతంలో రాత్రులు కూడా తోలేవాళ్ళు. దీని మీద మేము కూడా స్పెషల్ ఒక బీట్ను కూడా ఏర్పాటు చేశాము. జనం కంటికి కనిపిస్తున్న అక్రమాలు అధికారులకు మాత్రం కనిపించడం లేదు. మరి వాళ్ళన్నట్లుగా నిజంగా ఇసుక అక్రమ రవాణా జరగడం లేదా? ఈ ప్రశ్నలకు సర్పనదిలో కనిపించే గోతులు, తవ్వకాలే నిదర్శనం. అధికారుల మాటల్లో అంతా మంచే, కానీ వాస్తవం ఏం జరుగుతోందో ఈ దృశ్యాలే స్పష్టం చేస్తున్నాయి. మరి సర్కార్ స్పందించి ఇసుకాసురుల బెండు తీస్తుందా? చిత్తూరు ఏర్పేడు ప్రమాద ఘటన క్రమంలో సీఎం చంద్రబాబు ఇసుక మాఫియాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు. మరి సీఎం వార్నింగ్ ఎఫెక్ట్తో సర్పనదిలో ఇసుక దొంగలకు కళ్లెం పడేనా?